నాకు బాగా లేట్ అయిపోయింది. సరే బేబీ, నేను బయలుదేరుతాను. రేపు సాయంత్రమే వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వు వెంటనే రేష్మా కాల్ చేయి. ఖచ్చితంగా. సరేనా? బాయ్. టేక్ కేర్. యూ టూ. బాయ్. హలో. ఆయన ఇప్పుడే వెళ్ళారు. రండి. హాయ్. నువ్వు నన్ను చాలా వెయిట్ చేయించావు. ఎంతసేపు వేచి ఉంటే అంత తీపి జ్ఞాపకం. కానీ నాకు హార్ట్ అంటేనే ఇష్టం. ఒక మాట, మీ ఆయన వస్తే ఏం చేస్తావు? రారు. అంత షూరా? ఆయన ఊరికెళ్ళారు, ఆఫీస్ పని మీదుగా. సరే, నేనేమనుకుంటున్నానంటే ఏంటి? మనం బయటికి వెళ్దాం. ఓకే. నీకు ఏమేమి ఇష్టమో నాకు ఒకసారి చెప్పు. నాకు హిల్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టం. హిల్ స్టేషన్ అయితే మనం ఎందుకు ఈ చోటుని హిల్ స్టేషన్గా మార్చకూడదు? ఏమంటావు? ఇంకేంటి ఆలస్యం? త్వరగా చెప్పండి. మీరిద్దరూ కలిసే కదా అతన్ని హత్య చేశారు? సార్, నేను మీకు జరిగిందంతా చెప్పేస్తాను. త్వరగా చెప్పండి. మేం పూర్తి చేయాల్సిన కేసు ఇది ఒక్కటే కాదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు స్వాతి? నీకెవడా పిచ్చి పట్టిందా? ఏయ్, నువ్వు మాట్లాడుకో. నేను తనతో మాట్లాడాలి. మీరు చెప్పండి. సార్, అన్ని పనులు బానే జరిగింది. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు సండే. ఆ రోజే నేను వికాస్ని కలిశాను. ఏంటి మేడం, టీ ఇస్తారా ఇవ్వరా? లేకపోతే నేను బయలుదేరి వెళ్ళిపోమంటారా? చెప్పండి. ఒక టీ పెట్టి ఇవ్వడానికి 1 గంట తీసుకుంటావా నువ్వు? అరే, కాస్త ఆగండి. ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది జరుగుతుంది. ఏంటి వాగుతున్నావు? నీకు తెలుసు కదా నాకు స్వీట్ కంటే కారమే ఇష్టమని. అన్నట్టు నా శాండ్విచ్ తీసుకురాలేదా? ఓ, ఐఎమ్ సో సారీ. నేను శాండ్విచ్ చేయడం మర్చిపోయాను. ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకోండి. సరే, బయలుదేరండి. లేట్ అవుతుందిగా. ఏంటి మేడం, ఈరోజు షాపింగ్ గీపింగ్ ప్లాన్ చేశారా ఏంటి? ప్లీజ్. బా, ఏంటి నువ్వు? సండే మాత్రమే రెస్ట్ ఉంటుంది. నా వల్ల కాదు గాని ఇవాళ నువ్వు ఒక్కదానివే మేనేజ్ చేసుకో. ఓకే, నేనే వెళ్తాను. మీకు మీ ల్యాప్టాప్ ఇంకా మరియు మొబైల్ ఉంటే చాలు. ఇంకేమీ అక్కర్లేదు. మీకు నా పైన అసలు ప్రేమే లేదు. అబ్బా, నా మాట వినవే. ఇద్దరం కలిసి సాయంత్రం వెళ్దాం. సాయంత్రం వెళ్ళడంలో ప్రాబ్లం ఏంటే? ఇదే ప్రాబ్లం. ఇంట్లో ఉప్పు లేదు. ఇదే సమస్య. పంచదార కూడా అయిపోబోతుంది. ఇంకా ప్రాబ్లం. ఇంకా 3 రోజులకి మాత్రమే పిండి వస్తుంది. సరే నడు, వెళ్దాం. అయితే రెడీ అవ్వనా? ఒక్క నిమిషం ఉండు. హలో సార్, చెప్పండి సార్. సారీ సార్. అరే సారీ సార్, నేను మర్చిపోయాను. ఓకే సార్, నేను ప్రెజెంటేషన్ రెడీ చేస్తాను. ఓకే సార్. సారీ బంగారం, ఇప్పుడు నేను నీతో రాలేను. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళొచ్చేసాయి. దిస్ ఇస్ నాట్ ఫేర్. కనీసం సండే కూడా మీ బాస్ రెస్ట్ ఇవ్వట్లేదు. ఇక చాలా ఆపో. ఈ పని కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్తే అర్థం కదా? మేనేజ్ చేసుకోమని చెప్తున్నానుగా. ఓకే, మీ పని మీరు చూసుకోండి. నేను వస్తాను.
మ్యామ్ ఆర్ యూ ఓకే మ్యామ్? ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. సడన్ గా నేను చూసాను, బ్రేక్ వేసాను, కానీ మీరు నా కార్ మీద పడిపోయారు. ఏమైంది? ఐ ఓకే? యా ఐమ్ ఫైన్. రండి, నేను మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ లేదు చేస్తాను. లేదు వద్దు, నేను వెళ్ళిపోతాను. మ్యామ్ మీ చేతిలో వెయిట్ అయిన బ్యాగ్ ఉంది, మీరు టైర్డ్ గా ఉన్నారు. రండి కూర్చోండి, నేను డ్రాప్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, నేను డ్రాప్ చేస్తాను ప్లీజ్. ఐ ఓకే? ఐమ్ ఓకే, థ్యాంక్ యూ. వెళ్దామా? వెళ్దాం మేడం. ఇదేనండి నేనుండే చోటు. ఇదే ఆ బిల్డింగ్. 7th ఫ్లోర్లో ఉన్నాను. నేను ఇక్కడే ఉంటుంటాను. నైస్ బిల్డింగ్. యా దట్స్ ఇట్. బై ద వే, మీరు ఏం చేస్తుంటారు? వెల్ ఐఎమ్ ఎ డీజే. డీజేనా? వావ్, ఐ లవ్ మ్యూజిక్. సీరియస్లీ? ఎస్. మ్యూజిక్ ఎవరికి నచ్చదు? అలాగే మనమిద్దరం ఒక కప్ కాఫీ తాగి వెళ్దామా? ఇవాళ కుదరదు, చాలా పని ఉంది. ఇంకో రోజు? ఓ కమాన్, ఒక కాఫీకి ఎంతసేపు అవుతుంది? ఒక కప్ కాఫీయే కదా, 5 నిమిషాలు చాలు. నెక్స్ట్ టైం. ఖచ్చితంగా? ఖచ్చితంగా. అయితే ఒక కాఫీ అప్పున్నారు. ఓకే. ఇప్పుడు బయలుదేరదామా? ఓకే. ఇక్కడే పక్కన ఆపండి. ఇక్కడే 9th బిల్డింగ్ 4th ఫ్లోర్లో ఉంటున్నాను. 4th ఫ్లోర్? యా, ఖచ్చితంగా రండి. ష్యూర్. అయితే నేను బయలుదేరుతాను. త్వరలోనే కలుద్దాం. ఓకే. నా బ్యాగ్స్. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. బాయ్. బాయ్. వావక, మీ వంట చాలా అద్భుతంగా ఉంది. హోటల్ ఫుడ్డే అవసరం లేదు. ఇట్స్ సో ఆసమ్. అదేంటో నిజమే. ఎంతైనా ఇంటి ఫుడ్డే బెస్ట్. ఇవాళ ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా మీకు? నువ్వు ఇచ్చిన లడ్డూని విశాల్కి ఇచ్చాను. వాడికి మాటలు రాలేదు. తర్వాత నా దగ్గరికి వచ్చి అడిగాడు ఇది ఎవరు చేశారని. నేను నా బంగారం చేసిందని చెప్పాను. థ్యాంక్ యూ. బావా, నేనేమంటున్నానంటే మీరు కూడా ఒక కార్ కొనొచ్చు కదా. మరే అసలు ఈ టైంలో ఎలా కుదురుతుంది? అసలే నాకు 2 నెలలుగా ఇంక్రిమెంట్ కూడా వేయలేదు. కానీ బావా, మన లో కాస్ట్ ఈఎంఐలో కూడా కారు కొనొచ్చు. చూడండి, నేను మిమ్మల్ని ఏసీ కూడా కొనమన్నాను, కానీ మీరు ఏసీ కూడా వద్దన్నారు. ఇప్పుడు కారు కూడా వద్దంటున్నారు. మీరు ఏదో ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి తీరాలి. మనకని ఒక స్టాండర్డ్ ఉంది కదా. హలో మేడం, నా శాలరీ 30,000 మాత్రమే. సగం డబ్బులు ఇంటి ఖర్చులకే అయిపోతాయి. పైగా నువ్వు కారు గురించి మాట్లాడుతున్నావు? ఇంపాసిబుల్.
సరే, మీరు ఏం చేయాలనుకుంటారో చేయండి. ఇక్కడ ఎవరూ నా మాట వినట్లేదు. సే ఆగవే. కోపం వచ్చేసింది. ఆ కోపాన్ని చల్లార్చాలి. సరే విను. ఏంటంటే 3 రోజుల తర్వాత మీటింగ్ ఉంది, గోవాకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మీ అక్క ఏంటంటే కోపంలో ఉంది. డోంట్ వరీ బావా, నేను తను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఆ అక్క ఫోనే అనుకుంటాను, రింగ్ అవుతోంది. ఎవరు? ఆ, ఎవరూ లేదు బావా, అన్నోన్ నంబర్ అనుకుంటాను. ఓకే. ఏమైంది? ఏం లేదు బావా, ఇప్పుడంతా ఎక్కువగా కంపెనీ కాల్స్ అన్నీ వస్తున్నాయి. అలా ఆ నెంబరే అయి ఉంటుంది. నేను ఈ బిల్డింగ్ లోనే 4th ఫ్లోర్ లో ఉంటున్నాను. 4th ఫ్లోర్. యా, టైం దొరికినప్పుడు రండి. షూర్. ఓకే, అయితే నేను బయలుదేరుతాను. త్వరలోనే కలుద్దాం. మ్. ఏంటి మేడం, మీ మధ్య ఫోన్లో తెగ బిజీగా ఉన్నారు? నేను కొత్త వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. నా కాలేజ్ ఫ్రెండ్స్ చాలా మంచి జోక్స్ పంపుతారు. అలాగా? మ్మ్. సే, నాకు బాగా లేట్ అయిపోయింది. సరే బేబీ, నేను బయలుదేరుతాను. రేపు సాయంత్రం వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వు వెంటనే రేష్మా కాల్ చేయి. ఖచ్చితంగా. సరేనా? బాయ్. టేక్ కేర్. యూ టూ. బాయ్. హలో. ఆయన ఇప్పుడే వెళ్ళారు. రండి. హాయ్. నువ్వు నన్ను చాలా వెయిట్ చేయించావు. ఎంతసేపు వేచి ఉంటే అంత తీపి జ్ఞాపకం. కానీ నాకు హార్ట్ అంటేనే ఇష్టం. ఒక మాట, మీ ఆయన వస్తే ఏం చేస్తావు? రారు. అంత షూరా? ఆయన ఊరికెళ్ళారు, ఆఫీస్ పని మీదుగా. సరే, నేనేమనుకుంటున్నానంటే ఏంటి? మనం బయటికి వెళ్దాం. ఓకే. నీకు ఏమేమి ఇష్టమో నాకు ఒకసారి చెప్పు. నాకు హిల్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టం. హిల్ స్టేషన్ అయితే మనం ఎందుకు ఈ చోటుని హిల్ స్టేషన్గా మార్చకూడదు? ఏమంటావు?
ఇంకేంటి ఆలస్యం? సార్ మీ ఇంటికి తిరిగొచ్చి చూశాక వికాస్ శవమై పడి ఉన్నాడు. ఇంకా వెంటనే మేము పోలీస్ స్టేషన్కి కాల్ చేసాం. మీరు చెప్తుంది నిజమేనా? అవును సార్, నేను చెప్పిందంతా నిజమే. సరే, ప్రస్తుతానికి మీరు వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ ఎంక్వైరీకి పిలిస్తే మళ్ళీ రావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. షిండే చెప్పు. నువ్వేమంటున్నావు అర్థం కావడం లేదు. వికాస్ 3 నెలలుగా ఈ నెంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడుతున్నారా? మర్డర్ జరిగిన ఆ లొకేషన్లో కూడా ఆ నెంబర్ ఉండిందా? అది ఎవరి నెంబర్? అలాగా, ఓకే, నేను వస్తున్నాను. చెప్తాను సార్, మొత్తం చెప్తాను. త్వరగా చెప్పు, ఎందుకు అతన్ని చంపావు? సార్, ఏం జరిగిందంటే నేను వికాసు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం. రేష్మా, ఇలా చూడు, నేను నీతో కొంచెం మాట్లాడాలని చెప్పాను కదా. కమాన్, ఇప్పుడు ఈ మొబైల్ ఎందుకు? నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చూస్తూ కూర్చున్నావు. సరే సరే చెప్పు. చెప్తాను. ఇటు చూడు, మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని నీకు తెలుసు, రైట్? ఇంకా నన్ను బాగా అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కదానివే. నాకేమనిపిస్తుందంటే నీకంటే మంచి అమ్మాయి నాకు ఇంకెక్కడ దొరకదని. చూడు, నేను చెప్పేది ఇప్పుడు శ్రద్ధగా విను. యాక్చువల్లీ నేను చాలా రోజులుగా నీతో చెప్పాలనుకున్నాను, ఐ లవ్ యూ. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. వికాస్, చూడు, మనం గుడ్ ఫ్రెండ్స్, బట్ లవ్ ఇట్స్ నాట్ మై కైండ్. అండ్ మనకి ఏజ్ డిఫరెన్స్ కూడా ఎక్కువగా ఉంది. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, రైట్? సో మనం ఫ్రెండ్స్ గానే ఉండాలి. రేష్మ, ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. ఆ మాట మాత్రం అనకు నువ్వు. ఐ మీన్, కంగారేమీ లేదు. నా లైఫ్లో నీకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఇంకెవరు లేరు. నీతో అన్ని షేర్ చేసుకుంటాను బేబీ. ఐ రియలీ లవ్ యూ. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ఓకే వికాస్, నువ్వు చెప్పేది నిజమే అని నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ బేబీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్, నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో నీకు చెప్పినా కూడా అర్థం కాదు. కానీ వికాస్, యా, ప్లీజ్ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎప్పుడు నా మనసుని విరిచేయకు. నెవర్ నెవర్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో ఐ మచ్. లవ్ యూ టూ. ఇదే నీ ప్రేమ కదా? నువ్వు ఇంతకు ముందు నన్ను యూజ్ చేసుకుని ఇప్పుడు దానికి బాధ్యత వహించనంటున్నావా? నేను నిన్ను ఎంతగా ప్రేమించాను. మొదట్లోనే నన్ను హర్ట్ చేయొద్దని చెప్పానా? యూ హర్టెడ్ మీ వికాస్. నేను చెప్పేది విను. మొత్తం అయిపోయింది. నేను చెప్పేది విను. ఇలా చూడు బేబీ. అయిపోయింది. లేదు, ఏమీ ముగిసిపోలేదు. నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ చెప్పేది అర్థం చేసుకో. నేను వెంటనే వెళ్ళాలి, నీకు తెలుసు కదా. 6 నెలలే కదా బేబీ. 6 నెలలే అని ఈజీగా చెప్తున్నా. అప్పుడు మన బిడ్డ ఏమవుతుంది? మన ప్రేమకి ప్రతిరూపం ఏమవ్వాలి? అన్ని రోజులు నేను ఏం చేయను వికాస్? ఏం చేయమంటావు? ఇలా చూడు, నేను చెప్పేది విను రేష్మ, అర్థం చేసుకో. నో, యు చీటెడ్ మీ. నువ్వు నా నమ్మకాన్ని తప్పుగా ఉపయోగించుకున్నావు. నో రేష్మ, నో. అంతా అయిపోయింది. రేష్మ. మొత్తం అయిపోయింది. గాడ్ డామ్ ఇట్. రేష్మ, ఇలా చూడు, నా మాట విను. ఇప్పుడు ఏమైపోయిందని ఎందుకు కంగారు పడుతున్నావు? మనకి పెళ్ళైన తర్వాతే కదా బిడ్డ పడుతుంది, రైట్? ఇంకా మన కెరియర్ కూడా ఇంపార్టెంటే కదా. నా కెరియర్, నీ కెరియరు. నేనేం నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పలేదు కదా. ఇలా మాట్లాడుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఇట్స్ నాట్ రైట్ టైం. ప్లీజ్, నేను చెప్పేది విను ప్లీజ్. వికాస్, మనం ఒక పని చేద్దామా? మనం కోర్ట్ మ్యారేజ్ చేసుకుందాం. అట్లీస్ట్ మనం అఫీషియల్ గా ఉందాం. నువ్వు ఫారెన్ ట్రిప్ కి వెళ్ళిరా. నేను ఒక మంచి తల్లిగా ఉంటాను. రా, మనం పెళ్లి చేసుకుందాం. యు లవ్ మీ, ఐ లవ్ యూ టూ. మనం చాలా సంతోషంగా ఉందాం. ప్లీజ్ రా, కోర్ట్ మ్యారేజ్ చేసుకుందాం. రేష్మ, రా నా మాట వికాస్. విను. నన్ను చూడు, నా కళ్ళలోకి చూడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా మీద నమ్మకం ఉంది కదా. మరి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా. కొన్ని నెలలు మాత్రమే. ప్లీజ్, నాకు కొన్ని నెలలు టైం ఇవ్వు ప్లీజ్. ఓకే, నీకు 3 నెలలు టైం ఇస్తాను. నీకు 3 నెలలే టైం.
ఈ 3 నెలల్లో నువ్వు ఏం చెయ్యాలో చేసేసి నీ కెరియర్, నీ ఫారిన్ ట్రిప్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చే. 3 నెలల తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. లేకపోతే నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది. ఓకే 3 months. యా. ఓకే ప్రామిస్. బాధపడకు. ఆ రోజు ఇంట్లో అసలెవ్వరూ లేరు. అక్క బావ బయటికి వెళ్ళారు. అందుకని వికాస్కి నేను కాల్ చేసి ఇంటికి రమ్మన్నాను. ఆ తర్వాత నేను వాడిని చంపేశాను. హాయ్, ఎన్నాళ్ళు వెయిట్ చేయించావు, కానీ ప్రాబ్లం ఏం లేదులే. వేచి ఉన్నప్పుడు వచ్చే ఫలితం తీయగా ఉంటుంది. ఎలా ఉంది? సర్ప్రైజ్. రేష్మా నువ్వా? అవును నేనే. ఏ ఇంకెవరైనా ఉండాలా? కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చెప్పాను కదా నా మనసుని బ్రేక్ చేయొద్దని. నా మనసుని విరిపేశావుగా. ఎస్ సార్, నేనే హత్య చేశాను. నేనే వికాస్ని చంపాను. సార్ నన్ను క్షమించండి సార్. విరక్తిలో నాకు అసలు కళ్ళు కనిపించలేదు. నేనే అతని ప్రాణాలు తీశాను. బాధపడాల్సిన విషయం. కోపంతోనూ ఆవేశంతోనూ చేసేటటువంటి పని చెడు పరిమాణాలకి దారితీస్తుంది. సార్ ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేశావు.